ఈ నెల 11న ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు ప్రకాశం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి సుబ్బారెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కారణంగా వైసీపీ నాయకులు ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. వైసీపీ నాయకులు బూచేపల్లి సుబ్బారెడ్డి, జంకి వెంకటరెడ్డి, అన్న రాంబాబు, కేపీ నాగార్జున రెడ్డిలు హెలిప్యాడ్ ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పొగాకు వేలం కేంద్రాన్ని కూడా పరిశీలించారు. రేపు ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ ద్వారా 10 గంటల 15 నిమిషాల పొదిలికి చేరుకుని 11 గంటలకు పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి 12 గంటల 20 నిమిషాల వరకు రైతులతో మాట్లాడి 12:30 నిమిషాలకు కలియతిరిగి తాడేపల్లికి బయలుదేరతారని బూచేపల్లి సుబ్బారెడ్డి తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డి కోరారు. జగన్ గారు వస్తున్నందుకు మరి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 11వ తారీఖు టొబాకో రైతులను పరామర్శించడానికి, రేట్లను ఎందుకు తగ్గినవి వారిని ఆదుకోవటానికి మన పొదిలి వస్తున్న శుభ సందర్భంలో స్వాగతం చెప్తూ మరి ఈరోజు ఇక్కడ మన పార్టీ నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా సహకారంతో మరి హెలిప్యాడ్ పనులు కానీ, మన జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ కానీ, అలాగే మన కన్వీనర్ శ్రీనివాసరెడ్డి గారు కానీ, రమణారెడ్డి, వెంకటేశ్వరుడు, చెన్నారెడ్డి మరి వీళ్ళందరూ కూడా నేతృత్వంలో హెలిప్యాడ్ బాగా జరుగుతుంది. అది కూడా అయిపోయినట్టు ఏర్పాట్లు. మరి ఇక్కడ టొబాకో రైతులు కూడా అక్కడంతా వాళ్ళందరినీ కూడా పరామర్శించి ముఖాముఖి రైతులతో చేసి మరి వారి యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆయన చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. సుమారు ఎంతమంది పాల్గొంటారు? కావచ్చు, దాదాపు నా అంచనా ప్రకారం 30 నుంచి 50 నేను అనుకోని. ఎందుకంటే నాకు వేరే వాళ్ళ ఫోన్లు కూడా బాగా వస్తున్నారు. చుట్టుపక్కల నియోజకవర్గాలు ఎంచుకొని ఒక 50 వరకు రావచ్చు. 20 10 ఉండొచ్చు.